సో మార్నింగ్ ఒక వీడియో పెట్టాను నేను ఎందుట్లో ఆ ఛానల్లో. సో తెలంగాణ కాలేజెస్ బిగ్ షాక్ ఏదో ఉంటుంది కదా, అది పెట్టాను. సో వాళ్ళు చూడండి, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో, లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో ఇప్పుడు అది చూసిన కొంతమంది, అంటే ఇందుట్లో వాళ్ళు చూడలేదు అని నేను అన్న మొత్తం కూడా కొంతమంది చూసుంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంది ఏంటంటే, సార్ ఇప్పుడు వీడియోలో మీరు చెప్పిన దాని ప్రకారం అది ఓకే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులో మా ముష్టి కాలేజీలో వచ్చేసరికి ఈ డబల్ వసూలు చేస్తున్నారండి, క్లాసులు ఏం జరగవండి, సిలబస్లు అయిపోయినట్టు చూపిస్తున్నారండి అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ చేశారు. అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలే. సో అంటే ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళు 1-2 మంది ఉన్నారు, అంటే ఆ కాలేజ్ పలానా కాలేజ్. సో ఇప్పుడు వాటిలో కూడా ఈ నియంత్రణ అనేది ఉంటుందా అని చెప్పేసి దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. సో ఇక ఏంటంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ ఫీజులు నియంత్రణ అనేది ఇంటర్మీడియట్కి 10th క్లాసులకి వాటికి ఉంటుందండి. ఎగ్జామ్ ఫీజులు అని కాదు, స్కూల్ ఫీజులు అవి. ఈ ఎగ్జామ్ ఫీజులు అనేది ప్రభుత్వం నిర్ణయించేది. సో ఆ ఫీజులు మీ అందరికీ తెలిసినవే. అయితే కాలేజీలో వాళ్ళు కొంతమంది కొంచెం ఎక్కువ కట్టించుకుంటారు, ఎందుకంటే స్టేషనరీ వాటి కోసం అనమాట. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను పొద్దున్న చెప్పిన వీడియోలో దాని పర్పస్కి తప్ప ఆన్లైన్ది, దీని గురించి అయితే ఏం చెప్పలేండి. దీని గురించి చెప్తే ఇక అందరూ కూడా ఆన్లైన్లోనే కట్టుకుంటారు. సో ఈ డిప్లొమా అయినా కానివ్వండి, ఈ బీటెక్లు అయినా ఏదైనా కానివ్వండి, మీరు కాలేజీకి పోయి కట్టాల్సిందే. ఆన్లైన్ ఫెసిలిటీ అనేది ఒక్క స్పెషల్ సప్లీకి, అది కూడా జేఎన్టీయూకి వాటికి ఇస్తారండి. ఈ జేఎన్టీహెచ్కి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, మరి నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. సో మరి ఈ నియంత్రణ కమిటీ దీని మీద కూడా వేస్తారా అంటే మాత్రం దీని మీద అయితే ఎటువంటి వాళ్ళు వార్తలు చెప్పలేదండి. మరి ఫ్యూచర్లో ఏమన్నా స్టూడెంట్స్ ఏమన్నా ఇది చేస్తే, అది ఎందుకంటే అది స్టూడెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మొత్తాన్ని తీసుకుంటే మాత్రం ఇక ఇది ఏంటంటే, కొంతమంది డాన్లు ఉంటారు కదా స్టూడెంట్స్, సో వాళ్ళు చేయడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళ గురించి ఇదంతా ఓకేనా, ఓవరాల్గా ఇదండి. సో మీరు ఎవరైతే కామెంట్ చేశారో, సో మీ ముష్టి కాలేజీకే పోయి అడగండి. థ్యాంక్ యూ సో మచ్.